సో ఇదంతా ఎనర్జీ బ్యాలెన్సింగ్, టోటల్ బ్యాలెన్సింగ్ చేయడం. ఓకే ఓకే సార్. ఇప్పుడు చాలా మంది మరి మెడిసిన్స్ వాడుతుంటారు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు, వాళ్ళకు కూడా ఈ ఎనర్జీ బ్యాలెన్స్ అవసరమా? 100% అండి. కొన్ని వాస్తు దోషాలు ఉండడం వల్ల వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ కూడా పనిచేయాయి, ఇది వాస్తవం. ఓకే. 45 దేవతాస్లో వాస్తుశాస్త్ర ప్రకారంగా విశ్వకర్మ వాస్తు అనేటటువంటి వాస్తుశాస్త్ర ప్రకారంగా మనం ఆలోచించినట్లయితే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే. కొన్ని ఒక దేవత యొక్క ఎనర్జీ లేకపోతే కూడా ఆ మెడిసిన్ పనిచేయదు. ఓకే. అలాగే సైంటిఫిక్ గా కూడా ఇంకో ప్రూఫ్ చేయొచ్చు, ఏంటంటే ఆ వ్యక్తికి ఆ మెడిసిన్ పనిచేస్తుందా లేదా అనేది ఐడెంటిఫై చేయొచ్చు. నేను చాలా మంది క్లయింట్స్ ఈ మధ్య చేశా. అవునా? చేసినప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటంటే వాళ్ళు 4 రకాల మెడిసిన్ తెచ్చుకుంటారు. ఒకటే జబ్బుకు సంబంధించిన 4 రకాల మెడిసిన్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్నప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు అంటే ఒక మందు రాస్తారు ఫస్ట్ పోగానే. సార్ ఇది మందు నాకు ఇది వేసుకున్నాక రిలీఫ్ లేదండి అంటారు. డాక్టర్ గారు మళ్ళీ మందు చేంజ్ చేసి వేరే రాస్తారు. అలా మందులు నా దగ్గరకు 4 రకాల మందులు తీసుకొస్తే ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి కానీ, అలోపతిక్ కానీ ఇట్లాంటి మందులన్నీ తీసుకొచ్చి పెడతారు. ఏ మందు వేసుకుంటే వీళ్ళకి ఇది పాజిటివ్ అవుతుంది. షుగర్ టాబ్లెట్ ఒకరు వేసుకుంటున్నారు, రెగ్యులర్గా వేసుకుంటారు. షుగర్ టాబ్లెట్ పనిచేస్తుందా లేదా వాళ్ళకి? బీపీ టాబ్లెట్ వేసుకుంటారు, బీపీ టాబ్లెట్ పనిచేస్తుందా లేదా వాళ్ళకి చెప్పొచ్చు ఇక్కడ. అందుకే నేనేమంటున్నా అంటే లైఫ్ టైం ఏదన్నా మెడిసిన్ వాడాలనుకున్నప్పుడు, జబ్బులు ఉన్నప్పుడు వాస్తు అంటే కరెక్షన్ చేస్తే కొన్ని జబ్బులు నయమైపోతాయి ఆటోమేటిక్గా. గ్రహ దోషాలకు సంబంధించినటువంటి కొన్ని రత్నాలు పెట్టుకోవడం వల్ల కూడా అవి బ్యాలెన్స్ అయిపోతాయి కొన్ని జబ్బులు. అయినా కూడా ఇంకా కొన్ని సందర్భాల్లో వాడవలసి వస్తే అవి కూడా చెక్ చేసుకుని వాడాలి మెడిసిన్. చెక్ చేసుకుని వాడడం వల్ల ఏంటంటే అది 100% పనిచేస్తుంది మెడిసిన్. అసలు మీరు లేకుండా ఏం చేయొద్దు ఇంకా, 100% పనిచేస్తుంది. సార్ ఆరా క్లీనింగ్ చేస్తారా? అంటే ఏంటి అసలు ఆరా క్లీనింగ్? ఆరా అంటే ఏం లేదండి, మనకు పాజిటివ్ ఇచ్చేటటువంటి వస్తువుల్ని మనం సెలెక్ట్ చేస్తాం అంతే. ఇప్పుడు ఒక రత్నం ఉంది, ఓకే, ఒక రత్నం ఉంటే ఆ రత్నంని చిన్న చిన్న ముక్కలు చేసి దాన్ని షేప్ చేసి మనం ఇస్తారు. అవును. ఒకటే స్టోన్ ను దాన్ని విడివిడి భాగాలు చేసినప్పుడు మన సంతానం ఎట్లా విడివిడిగా రకరకాల పద్ధతిలో పిల్లలు పుడుతున్నారో, ఒక స్టోన్ పెద్ద స్టోన్ కట్ చేసిన వల్ల దాని రూపాంతరం చెందుతుంది, దాని గుణం చేంజ్ అవుతుంది. 4 పిల్లలు ఉన్నారంటే 4 గుణాలు ఒకటే రకంగా ఉంటున్నాయా అని అడుగుతారు చాలా మంది. గురుగారు మరి మీ నీలం స్టోన్స్ చాలా ఉన్నాయి, ఇందులో 100 స్టోన్స్ ఉన్నాయి, 100 ఒకటే కదా, ఏది పెట్టినా పని చేయాలి కదా అంటారు. మరి మీరు ఒకరే భార్య భర్తలు కదా, నేను అడుగుతాను వాళ్ళకి, మీరు ఒకరే భార్య భర్తలు కదా, మీకు 4 పిల్లలు ఉంటే 4 రకరకాల గుణాలతో ఎందుకు పుట్టారమ్మా, రకరకాల రూపాలతో ఎందుకు పుట్టారని అడిగినాను. ఆన్సర్ ఏముంటుంది ఇంకా. అట్లాగే ఒక స్టోన్ ను విభజించినప్పుడు దానిలో గుణం చేంజ్ అవుతుంది, ఆకారం చేంజ్ అవుతుంది. అప్పుడు వీళ్ళకి దానికి ఏది సూట్ అవుతుంది అనేటటువంటిది పెట్టిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ గా రిజల్ట్స్ అనేది వస్తాయి. ఓకే, రైట్. అట్లాగే మీరు 7 చక్రాస్ బ్యాలెన్సింగ్ అని కూడా చెప్తారు కదా, అది ఇంబ్యాలెన్స్ అయితే ఏమవుద్ది సార్? ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో 7 చక్రాస్ ఉంటాయి. ఓకే. అందులో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, తర్వాత విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం. రైట్. ఈ 7 చక్రాల్లో ఒక్కొక్క చక్ర ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి, కొంతమందికి రకరకాల సమస్యలు వస్తాయి. ఇప్పుడు మూలాధార చక్రమే వీక్ అయింది అనుకో, మూలాధార చక్రం వీక్ అయితే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు, వెన్ను నొప్పి ఇవన్నీ వస్తాయి. ఆ చక్రం ఇన్యాక్టివ్ వల్ల. ఆ చక్రం కూడా ఇన్యాక్టివ్ ఎందుకు అయింది కూడా అంటే వాస్తు దోషం వల్ల కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే. ఒక స్థలంలో ఉన్నప్పుడు ఆ మూలాధార చక్రాన్ని వీక్ చేసేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంది అనుకోండి, అక్కడ మీరు 2 గంటల సేపు కూర్చుంటే ఆ 2 గంటల్లో ఆ చక్రం మీకు యాక్టివ్ ఉన్న చక్రం కూడా ఇన్యాక్టివ్ అయిపోతుంది. అట్లా ఒక్కొక్క చక్రం వలన, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వాదిష్టాన చక్రం ఉంది, ఈ సంతానానికి చాలా ఉపయోగపడే చక్రం. ఓకే. భార్యాభర్తల లోపల ఎవరికైతే స్వాదిష్టాన చక్రం వీక్ ఉంటుందో వాళ్ళకి సంతానం కాదు. ఓకే. కాబట్టి దీన్ని యాక్టివ్ చేయడానికి మనకు ఈ మ్యాచింగ్ స్టోన్స్, జెమ్ స్టోన్స్ ఏదైతే ఉన్నాయో మన మ్యాచింగ్ స్టోన్ పెట్టడం వల్ల అన్ని చక్రాస్ కూడా బ్యాలెన్స్ అవుతాయి మళ్ళీ. ఓకే. ఇట్లా ఒక్కొక్క చక్రం నుంచి ఇప్పుడు మానసిక ప్రశాంతత లేదు, ఏదో చికాగ్గా ఉంది, ఒత్తిడి ఉంది అంటే చంద్రగ్రహ దోషం వీక్గా ఉంటే మనకారకుడు చంద్రుడు కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అలాగే సహస్రార చక్రం కూడా ఏదో ఒక గ్రహం వల్ల వీక్ అవ్వచ్చు. అది సహస్రార చక్రం వీక్ అయినప్పుడు హెడ్ ప్రాబ్లం రావచ్చు, మానసిక తలనొప్పి రావచ్చు, లేకపోతే అలజడి, మానసిక ఆందోళన, భయం కావడము, ఏదో ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం. చాలా మందికి అయినాయి కూడా. పెట్టినటువంటి 1 వీక్ లో వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వాళ్ళకి ప్రశాంతత దొరికింది. నెంబర్ ఆఫ్ కేసెస్. సూపర్. అసలు మీ సబ్జెక్ట్ మామూలుగా లేదు.
తవ్వినా కొద్ది అద్భుతాలు కనబడుతున్నాయి మాకు. రైట్, ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. మా ప్రేక్షకులు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న ప్రేక్షకులు, ఏ సమస్య ఉంటే పరిగెత్తుకుని మీ దగ్గరికి రావాలి, లేదా వెంటనే ఫోన్ కొట్టి గురుగారు అని అడగాలి అర్జెంటుగా? అంటే ఏం లేదండి, ముఖ్యంగా వచ్చి ఫస్ట్ వాళ్ళు చేసుకోవాల్సింది ఒకటి, వాళ్ళు ఆరా చెక్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఆరా చెక్ చేసుకుంటే ఆరా తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా ఆరా తగ్గిన వాళ్ళే సమస్య ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ముఖ్యంగా ఆరా తగ్గిన వాళ్ళు ఎవ్వరూ రారు దాని దగ్గర. ఓకే, సమస్య లేని వాళ్ళు ఎవ్వరూ రారు. సరే, ఆరా ఎంత దూరం ఉంటే మీ దగ్గర రావద్దు? మినిమం అసలు ఆరా ఉన్నోళ్ళు మన గుర్తు కూడా చేసుకోరు కదా. అచ్చా, ఓకే. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్ వాడికి బాగలేకపోతే నాతో రారంటే కూడా రారు వాళ్ళు. అచ్చా, ఓకే. అంటే ఆరా ఎవరికైతే శక్తి లేనటువంటి వాళ్ళే మన దగ్గరికి వస్తారు, శక్తి పెంచుకొని వెళ్తారు. పెంచుకొని వెళ్ళాలి. ఓకే. ఎనర్జీ లేని వాళ్ళు వస్తారు, ఎనర్జీని పెంచుకొని వెళ్ళిపోతారు. ఓకే. మళ్ళీ ఎప్పుడు ఎనర్జీ తగ్గుతుందో అప్పుడు మన దగ్గరికి వస్తాం, అప్పుడు మనం గుర్తొస్తాం. రైట్ సార్. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు మన హాస్పిటల్కి పోగానే ఎమర్జెన్సీ వార్డ్ అని ఒకటి ఉంటుంది. అట్లనే ఏ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మీ దగ్గరికి అర్జెంటుగా రావాలి? ఏ సమస్యనే రావచ్చు. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే తప్ప మనం పట్టీలు కట్టాం కాబట్టి మిగతా వాళ్ళందరూ రావచ్చు. అవునా? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్నా, డైవర్స్ కేసెస్ ఉన్నా, డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఇంకా ఎనీ ప్రాబ్లం, హెల్త్ ఇష్యూస్ ఏదైనా కొద్దిగా స్టార్ట్ అవుతుంది మాకు హెల్త్ ఇష్యూస్, ఓకే, ఏ మానసిక ఆందోళనలు ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా అందరూ రావచ్చు. యాక్సిడెంట్ అయింది రక్తం కారుతుంది అన్న వాళ్ళే రావద్దు. ఓకే, అది వాళ్ళొద్దు. వాళ్ళు వస్తే పట్టుకెట్టుకు మన దగ్గర అదే కదా. కాబట్టి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా రావచ్చు. ఓ, సూపర్ సూపర్. సో థ్యాంక్ యూ గురుగారు, అద్భుతమైన విషయాలు చెప్పారు. అంటే ఇది ఇంకా కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఇది అంత ఈజీగా అయిపోయే సబ్జెక్ట్ కాదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన కళ్ళ ముందే నాకే చేసి చూపించారు ఆయన. నా ఒంటి మీద ఏది నెగిటివ్ ఉంది, ఏది పాజిటివ్ ఉంది, ఏ దండ ఉన్న వాటిల్లో కూడా. అంటే ఇప్పుడు కరుంగాలి మనం గుడ్డి కొనేసుకుంటాం, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటాం. సో ఉపయోగం లేదు. ఈ ఆర్ఆర్ స్కానింగ్ అనేది అంత ఇంపార్టెంట్. అంటే జబ్బులున్నా, సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా, ఇంట్లో చికాకులున్నా, ఎలాంటి సమస్యలున్నా నా ప్రారంభం అని కూర్చోకండి, అంతే కదా. ఇది నా ప్రారంభం, ఇంకా నా కర్మ ఇంతే, నేనేం చేయలేను కాదు. డాక్టర్ గారు ఉన్నారు, అంటే ఈ డాక్టర్ గారు, ఆర్ఆర్ డాక్టర్ గారు ఉన్నారు, చంద్రశేఖర్ శాస్త్రి గారు ఉన్నారు. ఆయన వేదిక్ జ్యోతిష్యుడు కూడా, అట్లాగే వాస్తు పండిట్, అట్లాగే ఈ ఆర్ఆర్ స్కానింగ్ నిపుణుడు. అంటే నాకు తెలిసి ట్విన్ సిటీస్లో ఈజ్ ద నంబర్ 1, ఈజ్ ద బెస్ట్. సో ఇట్లాంటి వ్యక్తులు ఒక కలిస్తే మీకు సంపూర్ణమైన, అంటే జెమ్ స్టోన్స్ కూడా ఏది మీకు పెట్టుకోవాలో కూడా మీ కళ్ళ ముందే మీకు. అదే నాకు రత్నం పడుతుందని చెప్పగానే రత్నం పెట్టుకుంటే ఉపయోగం లేదు. మళ్ళీ ఆర్ఆర్ స్కాన్ చెక్ చేయాలి, అది మీకు పడుతుందో లేదో చూసుకోవాలి, అప్పుడు మాత్రమే అది మీకు రిజల్ట్ ఇస్తుంది. మరి ఇంత తెలిసిన తర్వాత ఇంకా మనం ఆగడం లేదు కదా. నేనైతే చెప్పించేసుకున్నాను, ఇంకా చాలా చేయించుకోవాలి. అయితే అట్లాగే మీరు కూడా వెంటనే ఫోన్ చేయండి గురువుగారికి, అర్జెంటుగా మీ ఆర్ఆర్ స్కాన్ చెక్ చేయించుకొని జీవితంలో మళ్ళీ పూర్వ వైభవాన్ని లేదా వైభవాన్ని తెచ్చుకోండి. రైట్ సార్, అంతే కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ గురుగారు. సో ఇది డాక్టర్ వి చంద్రశేఖర్ శాస్త్రి గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.